ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ సర్వేలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్కి దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయన్న విషయాలని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీ పేరు సార్? రామవత్ మంగతా నాయక్. ఏం చేస్తుంటారు సార్? నేను భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు. అయితే ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా అనుకుంటున్నారు? యుద్ధ నేపథ్యంలో అభిప్రాయం అంటే యుద్ధం పాకిస్తాన్ మన టూరిస్టులను పహల్గామ్లో చేసిన దాడికి దాని మీద చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు ఉగ్రవాదులు చేసిరంటే కాదు, వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అందరూ వాళ్ళని కీర్తించడంతో ఉగ్రవాదము వేరు, ఉగ్రవాదమును పాకిస్తాన్ ఒకటే అన్న దాని మీద మన దేశము నరేంద్ర మోడీ గారు ఇక్కడ మన ఉన్న డిఫెన్స్ అంతా ఆలోచన చేసి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఇది చేస్తున్నారు. మంచితనంగా వాళ్ళకి చెప్పారు, ఉగ్రవాదం మీదనే మేము ఇది చేస్తాం, ఆర్మీతో మాకు ఇబ్బంది లేదు అంటే మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రవాదులకే సపోర్ట్గా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళ మీద ఇప్పుడు యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్నారు. మొన్న కూడా ఇద్దరు మన వీర మహిళలు, భారతదేశ మహిళ వాళ్ళను పంపించి వాళ్ళ కొన్ని స్థావరాల మీద, ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అనేక మంది ఉగ్రవాదులు దాంట్లో చనిపోయారు. ఇంకా పెద్ద పెద్ద దాడులు జరగబోతున్నాయి, చేస్తారు. ఖచ్చితంగా ఆ యుద్ధం అనేది కొనసాగుతుంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ని పిఓకేను స్వాధీనం చేసుకొని ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా భారతదేశంలో విలీనం చేసే దశగా ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా అది జరుగుద్ది. అంతవరకు కూడా మన దేశ జనాలు, మన ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా మన దేశానికి సపోర్ట్ చేయాలి, ఆ సపోర్ట్గానే ఉండాలి. కానీ మన ఉన్న ఇక్కడ ఈ దేశానికి మన దేశంలో ఉంటూ, మన దేశ సొమ్ము తింటూ పరాయి దేశానికి సపోర్ట్ చేసే కొంతమంది లుచ్చనా కొడుకులకు ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళని తరిమేయాలి. ఫస్టు మన దేశంలో అంటే బయట ఉన్న ఉగ్రవాదుల కంటే ఇక్కడ లోపల ఉన్న అనుకూలంగా అంటే దేశంలో ఉంటూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఉగ్రవాదు నా కొడుకులను ఫస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళకు గన్ను పెట్టి చంపితే అప్పుడు అర్థమైంది. మతాన్ని అడిగి పహల్గామ్లో మతం అడిగి పాయింట్ ఇప్పి చూసి, డ్రాయర్ ఇప్పి చూసి అతని నిర్ధారణ చేసి హిందూ ఉన్నత అని చెప్పేసి చంపేసిన సందర్భాలు అక్కడ మనం అక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే, ఇంకా ఇక్కడ కొంతమంది లుచ్చగాళ్ళు ఇక్కడ ఈ సొమ్ము తింటూ ఇక్కడ గాలి పీల్చుకొని బతుకుతూ ఈ దేశం మీద మట్టి కొడుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి నా కొడుకులను ఫస్ట్ ఇక్కడ నుంచి తరిమేస్తే వాళ్ళకు ముందు అక్కడ గన్ను పెట్టినట్టు ఆడ మతాన్ని అడిగి చంపినట్లను ఇక్కడ నా కొడుకుల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి గన్ను పెట్టి వీళ్ళని లేపేస్తే ఆ ఉగ్రవాదం అనేది అంతమైపోద్ది. ఆ దశగా కూడా మన భారత ప్రభుత్వం ఆలోచించాలి. అందరికీ ఈ దేశంలో ఇక్కడ ఉంటూ అనేక మంది ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అన్ని ఫ్రీ ఉచిత పథకాలు, ఈ దేశం సొమ్ము తింటూ ఈ దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నారు. అలాంటి వాళ్ళని ఫస్ట్ శిక్షించాలి. అంతర్గతంగా ఉన్న శత్రువులను అంటే మన లోపల ఉన్న శత్రువులను ఫస్ట్ తరిమేసి తర్వాత బయట శత్రువులకు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి బయట జరగాలి. ఇక్కడ ఉన్న శత్రువులను కూడా ఇది చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే ఇక్కడ ఉన్న అనేక మంది బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, వెస్ట్ బెంగాల్, ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు ఇట్లా వచ్చి ఇక్కడ ఈ దేశంలో ఉంటున్నారు. అనేక చోట్ల ఉన్నారు. వాళ్ళని చూస్తేనే కొంత అర్థమైతేనే ఉంటుంది. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎవరు ఇప్పించిర్రు, నా కొడుకు ఇప్పించిండు అన్నది గుర్తించి వాళ్ళందరినీ కూడా ఆ ఇప్పించిన కొడుకుకి వీళ్ళకు అందరికీ కూడా శిక్షించాలి. ఖచ్చితంగా శిక్షించి వాళ్ళందరినీ తరిమేయాలి. అంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికోసం పూర్తిగా చర్యలు తీసుకోవాలి. దాని మీద ఆలోచన చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పని
ముందు వీళ్ళని గుర్తించాలి. అంటే ఈ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళని ఇక్కడ ఉంటూ మన దేశానికి ఈ మధ్యలో ఒక సినిమా హీరోయిన్, ఒక ఇద్దరు సినిమా హీరోయిన్లు, ఒక సినిమా నటుడు, అలా వాళ్ళకు ఎట్లా అంటే దేశంలో ఒక క్రికెటర్ ఏమని, ఒక మాజీ క్రికెటర్ ఏమని మాట్లాడతారు, కన్నుకు కన్ను సమాధానం కాదంట. వాడు వచ్చి మతం అడిగి చంపినప్పుడు నా కొడుకు ఈ క్రికెటర్ ఏం చేసిండు. ఒక సినిమా యాక్టర్ మాట్లాడతాడు, ఏదైనా సరే సమస్యను మాట్లాడుకుంటే పరిష్కారం. మరి ఆ మాట్లాడుకుంటే పరిష్కరించుకునేది అయితే 26 మందిని ఎందుకు, అమాయకులను ఎందుకు చంపారు, మతం అడిగి ఎందుకు చంపారు పైల్గామ్. అలాగే ఒక సినిమా హీరోయిన్ అంటది, ఆ సాయి పల్లవి అని అంటది, వాళ్ళని ఉగ్రవాదులు అంటే వాళ్ళు మనల్ని ఉగ్రవాదులు అంటారు. అంటే ఇక్కడ ఎవరు ఉగ్రవాది, పాకిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదులని ఉగ్రవాదులు అంటున్నాం. అది ఆర్మీ అంటున్నాం. వాళ్ళు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసిన ఉగ్రవాదులు అనకపోతే ఏమంటారు. అలాగా ఇంకో హీరోయిన్ ఎవరు, సమంత కూడా తప్పుగానే మాట్లాడింది. ఇలా అనేక మంది వీళ్ళు మాట్లాడటం. అయితే ఈ విషయాలు వీళ్ళు గుర్తించాలి. ఫస్ట్ మన దేశంలో ఉంటూ మన దేశానికే వ్యతిరేకంగా మాట్లాడే వీళ్ళని ఏం చేయాలి, ముందు వీళ్ళని చేసేయాలి, తరిమి లేకుంటే వీళ్ళని కూడా అందరిని లోపలేస్తే మన దేశానికి వ్యతిరేకంగా, మన శత్రు దేశానికి అనుకూలంగా మాట్లాడి ఏ లుచ్చగానైనా సరే ముందు లోపలేయాలి. అప్పుడే కానీ ఇక్కడ సెటరేట్ అవుతుంది. ఎవరినైనా సరే వాడు ఈడని ఎవరిని వదలదు. వాడు కర్ణాటక ముఖ్యమంత్రి ఉండని, ఇంకోటి ఎవడైనా ఉండని, ఒక ఎమ్మెల్సీ ఉండని, ఎమ్మెల్యే ఉండని, ఎవడైనా సరే వాడిని ముందు లోపలేయాలి. దేశ వ్యతిరేకంగా మాట్లాడేటోని వాడిని లోపలేసి వానికి శిక్షిస్తే ఇంకోటి మాట్లాడాలంటే భయపడతాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయింది. మన దేశానికి, మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి చూసి చాలామంది లుచ్చా కొడుకులు తయారయ్యారు. వాళ్ళందరినీ కూడా చక్కగా గట్టిగా గడ్డపార దింపితే ఒక్కొక్కడు మంచిగా సెటరేట్ అవుతాడు. అది గుర్తించాలి, అది చేయాలి. మనం ఏంటంటే ఎంతసేపటికి ఇక్కడ ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. మన ఇంటి పక్క దేశమోడో పరాయి దేశమోడో, మన ఇంట్లో ఎవడో వస్తే, ఒక దొంగ వస్తే మనం తట్టుకోలేం. పరాయి దేశమోడు వచ్చి మన ఇంటి పక్కల మన ఊర్లో ఉంటే మనకెందుకులే అని చెప్పేసాం. కానీ వాని ద్వారా మనకు ముప్పు ఉన్న సంగతి మనం గ్రహించట్లేదు. అది చాలా వరకు ప్రమాదానికి పోతున్నాం. మనం కూడా చైతన్యవంతులు కావాలి. మనకేం జరుగుతున్నదో గుర్తించాలి, మన పక్కన ఏం జరుగుతున్నది గుర్తించాలి, మనకేం సంబంధం అని చెప్పేసి. ఇలా చూసుకుంటూ పోతే మొన్న 26 మంది అమాయకులు చనిపోయారు. నిన్న ఒక వీర జవాను, ఒక గిరిజన బిడ్డ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక తెలుగు బిడ్డ మురళీ నాయక్, తల్లిదండ్రులకు ఒకటే బిడ్డ, ఒకటే కొడుకు వీరమరణం చెందింది. అంటే ఇలాంటి ఎంతమంది త్యాగాలు చేయాలి. ఈ లుచ్చా కొడుకులు ఇక్కడ ఉండి ఇంకా కళ్ళు తెరవకపోతే ఎట్లా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మళ్ళీ ఉన్న ఆర్మీ, మిలిటరీ, త్రివర్ణ దళాలు వాళ్ళ కాకుండా మనం కూడా కొంచెం మన వంతుగా మనం దేశంలో ఉన్నాం కాబట్టి మనం దేశానికి పనిచేయాలి. అంతే తప్ప చైతన్యవంతులు కావాలి, మనం కూడా పనిచేయాలి. మనం ఎంతసేపటికి నా కుటుంబము, నేను మంచిగా ఉన్నా అంటే కాదు. మన కింద నీరు వచ్చిందాక మనం కూడా గ్రహించుకో. ఒకటి గమనించాలి, అక్కడ ఏదో జరిగింది కాదు, అది పహల్గామ్లో జరిగిన కాదు, మన ఇంటికాడ కూడా జరిగే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిందాక మనం చూసుకోవద్దు, మనం కూడా గుర్తించాలి. ఆ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలంటే మనం కూడా సరైన చేయాలి. మీరు ఒకటి గమనించాలి, గతంలో అంటే గత ప్రభుత్వంలో అంతకుముందు జరిగిన కొన్ని దాంట్లో ఈ దేశాలు అంటే ఎన్నో దేశాలు శత్రు దేశాన్ని సపోర్ట్ చేసాయి. కానీ ఈసారి చాలా దేశాలు మన దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మన దేశంలో మనం ఎంత డిఫెన్స్ పరంగా కానీ, దేశపరంగా కానీ, మన ఒక స్నేహం పరంగా కానీ మన దేశం చాలా మంచి పొజిషన్లో ఉంది. మనం చాలా వరకు పాకిస్తాన్ చేసే దురంక చర్యలకు మాత్రం, వాళ్ళు చేసే కొన్ని దాడులను మాత్రం మనం తిప్పికొడుతున్నాం, మన ఆర్మీ తిప్పికొడుతున్నారు. నిజంగా మనం ఏ విధంగా చూసుకున్నా కానీ మా ఆర్మీ వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళు ఆడ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళంతా బాధపడుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఈ చల్లటి నీడలో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. మీ టీవీలో మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నాను. వాళ్ళే కనుక ఆడ లేకపోతే మీరు కెమెరా పట్టుకొని, మీ టీవీ పట్టుకొని, మైక్ పట్టుకొని ఉండరు, నేను ఇట్లా మాట్లాడడానికి ఉండను. అర్థమైంది? ఆ పొజిషన్లో వాళ్ళు కూడా మన కోసం కష్టపడుతున్నారు. కానీ వాళ్ళకు మన వంతుగా మనం వాళ్ళతో పాటు పోయి చేయలేము. కానీ మన వంతుగా కొంచెం సహాయ సహకారాలు అందించాలి. ఆ విషయంలో కొంతమంది ఇప్పటికీ సినిమా వాళ్ళు
మాట్లాడే మాటలు కానీ, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ గ్రహించాలి. వాళ్ళకు వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు తెలుసుకొని అందరూ కూడా దేశానికి, మన దేశంకు సపోర్టుగా మాట్లాడాలి, సపోర్టుగా ఉండాలి తప్ప మనం పార్టీలకు ఎక్కడైనా సరే ఏదైనా రాజకీయం చేయి, కానీ దేశానికి సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకతాటి మీద ఉండాలి. అదే దేశ ఐక్యత. విదేశాల్లో వేరే వేరే దేశాల్లో చూసుకుంటే అనేక దేశాలు ఉంటాయి, ఏదైనా ఉంటుంది, కానీ వాళ్ళు దేశం పట్ల వచ్చినప్పుడు ఒకటే మాట మీద ఉంటారు. కానీ మన దేశంలో కొంతమంది ఉన్నారు. ఈ మెయిన్ ప్రధానంగా ఒకటి ఆ రాజకీయ వాళ్ళు విపక్షాల్లో ఉన్నోళ్ళు ఎప్పుడు విమర్శలు, దేశంలో సమస్య వచ్చినా ఏదొచ్చినా అదే విధంగా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ బుద్ధి మారాలి, వాళ్ళ పద్ధతి మారాలి. మారితేనే బాగుంటుంది. అర్థం చేసుకోవాలి. అన్నిటికీ అన్ని సమస్యలు చెప్పిరావు. ఏ విధంగా ఏ సమస్య వస్తుందో చెప్పలేము. అర్థమైందా? ఆ సమస్యను మనం కొని తెచ్చుకునే వాళ్ళం అయితే గుండె ధైర్యంగా ఉండాలి. మనం కూడా కొంచెం ఆలోచనతో ఉండాలి. ధైర్యంగా మనం ఇది చేయాలి. అయితే మన దేశం ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా శత్రువుతో ఓడిపోలే. మన దేశంలో రాజులు, గతంలో ఉన్న రాజులు కూడా ఎప్పుడు ఓడిపోలే. ఓటమి ఎలా వచ్చిందంటే మన దాంట్లో ఉన్న ఒకడు పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడంతోనే మన దేశం ఓడిపోయింది. మనకు పృథ్వీరాజ్ చౌహాన్ చూసుకున్నా, రాణా ప్రతాప్ సింహ చూసుకున్నా, ఛత్రపతి శివాజీ గారు చూసుకున్నా, సంభాజీ మహారాజ్ చూసుకున్నా, ఏ రాజుల చరిత్ర చూసుకున్నా మన దేశంలో ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి ఉన్న కొంతమంది దేశద్రోహులు, ధర్మద్రోహులు ఉన్నోళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండబట్టే అక్కడ వాళ్ళకు అవకాశాలు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన మీద మన వీక్ పాయింట్లు మనకు కొన్ని ఉంటాయి. ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంది. ఆ వీక్ పాయింట్ వాళ్ళకి చెప్పడం, దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని ఇది చేయడం అలాంటివి జరిగినాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మన దేశద్రోహం ఇక్కడ ఉన్నోళ్ళు అంటే చెప్తూనే ఉన్నారు. వాళ్ళు అక్కడ కొన్ని టీవీలలో ఇప్పుడు చూస్తున్నాం, యూట్యూబ్లలో అక్కడక్కడ చూస్తున్నాం. ఆ పాకిస్తాన్ మీడియా చెప్తుంది, పాకిస్తాన్ వాళ్ళకు మన దేశం నుంచి అనేక మంది సపోర్ట్ చేయడానికి ఉన్నారంట. కట్టప్ప లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారంట. వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మన దేశంలో దాపరించింది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించాలి. అధికారంలో ఎవరున్నా అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉంటే, వారు దేశం ఏదైనా సరే మా ప్రధానమంత్రికి ఎవరు ఏం చెప్పినా ఊరుకునేది లేదు. మా దేశ ప్రధాని, మేము అంతర్గతంగా ఏదైనా ఉండొచ్చు, కానీ మా దేశ ప్రధానిని తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఆలోచన ఉండాలి అందరికీ. మనం ఎంతసేపటికి వాళ్ళకి చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, వేరే ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన దేశం అనేది ఐక్యంగా ఉండాలి. మన దేశ ప్రజలు ఐకమత్యంతో ఉంటేనే మనం విజయం సాధిస్తాం. మతానికి, కులానికి చూసుకుంటే మనం విజయం సాధించలేం. ఏదైనా సరే మన దేశ ప్రజలు ఆలోచన చేయాలి. మిత్రులారా, మీరు ఏది ఆలోచన చేసినా చేయండి. ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన దేశ జవాన్ల కోసం, ఆర్మీ కోసం విరాళం ప్రకటించారు. అట్లే మన ఈ తెలుగు హీరో విజయ్ దేవరకొండ విరాళం ప్రకటించిండు. అంటే వీళ్ళ దేశభక్తి చాటుకుంటారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ అట్లాంటి వాళ్ళు విరాళాలు ప్రకటించుకుంటారు. మన దేశ సమస్య వచ్చిన కొంతమంది హీరోలు, పెద్ద హీరోలు అని చెప్పుకునేటోళ్ళు వాళ్ళు నోరు మెదిపి మాట్లాడరు. కానీ వాళ్ళు సొంతంగా మన విజయ్ దేవరకొండ కానీ, ఈ జూనియర్ మన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు దేశం గురించి మాట్లాడడానికి ముందుంటారు. వీళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. అవునా? అట్లాంటి ఆలోచన ఉన్న స్టార్ హీరోలు కూడా ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీ. ఒక్కసారి ఏ విషయమైనా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా దేశ ఐక్యత విషయంలో తలా ఒక మాట మాట్లాడితే ఇక్కడ ఇది కాదు. మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. దేశ రక్షణ విషయంలో, దేశం విషయంలో ఉండాలి. సమస్య ఎక్కడో ఉంది. ఇలా మురళీ నాయక్ చనిపోయిండు, నాకేం సంబంధం అనుకుంటే రేపు మన ఇంటికి వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. వాళ్ళు అక్కడ ఉండాలంటే మనం కూడా ఇక్కడ గట్టిగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ ఒకటే ఆలోచన, మనం అందరం ఐకమత్యంగా ఉందాం. మన దేశ ప్రగతి కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం అందరం కూడా మన ఆలోచన విధానంతో దేశానికి సపోర్ట్గా మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతున్న మిత్రులను. ఇంకేమైనా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం ముందు ఎలాంటి సిచ్యువేషన్లు రాబోతున్నాయంట? సిచ్యువేషన్ అంటే మనం ముందే అంచనా వేయలేం. ఎక్కడ ఇప్పుడు కొన్ని సమస్యలు కొన్నిటికి పరిష్కారానికి ఇస్తే వాళ్ళు ఇప్పటికే పాకిస్తాన్ అనేది చాలా ఇదైపోయింది, నిర్వచనం అయిపోయింది, అంటే ఇది పూర్తిగా ఇదైపోయింది. అయితే అక్కడ నుంచి వాళ్ళు బల్చిస్తాన్ అనేది వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు దాడి చేయడం,
ఇక్కడ నుంచి మన ఇండియన్ ఆర్మీ దాడి చేయడం, మధ్యలో పూర్తిగా ఏ విధంగా చూసుకున్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే చైనా లాంటి వాళ్ళు కూడా బ్యాక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్ట్ ఉంది, చైనా వాళ్ళకు సపోర్ట్ చేయడానికి పోయి కూడా బ్యాక్ అయిపోయింది. ఇంకా కొన్ని చూసుకుంటే వేరే దేశాల్లో చూసుకున్నా కానీ ఇవాళ బల్చిస్తాన్ అయితే స్వతంత్ర దేశంగా ఆవిర్భావం కాబోతుంది. కొత్త దేశం. ఒకప్పుడు బల్చిస్తాన్ అనేది ఒక రాజ్యం టైప్లో ఉండేది. దాన్ని వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు దాంట్లో విలీనం చేసుకున్నారు. ఆ విలీనం నుంచి వాళ్ళు విముక్తి పొందుతున్నారు. ఇప్పుడు ఎవరు విముక్తి పొందుతున్నారు కాబట్టి బల్చిస్తాన్ అనేది మన భారతదేశం. అంటే గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో బంగ్లాదేశ్ ఆవిర్భావం ఎట్లా అయిందో ఇలా బల్చిస్తాన్ అనేది నరేంద్ర మోడీ దీంట్లో ఇది చేసింది. మన కొత్త దేశం ఆవిర్భావం కాబోతుంది. ఇప్పుడు రష్యా కూడా మన దాంట్లో మనకు రష్యా ఎప్పుడు మధ్యంతరంగా ఉందండి. మనకు రష్యా ఎప్పుడైనా సపోర్టే ఉంది. ఈరోజు ఇప్పుడైనా కాదు, మనం చరిత్ర చూసుకుంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే రష్యా సపోర్టే ఉన్నది. మనకు ఇప్పుడు మాత్రం మధ్యంతరంగానే ఉన్నాం. లేదు, మనకు మంచి సపోర్టే ఉన్నది కదా, మనకు మంచి సపోర్టే ఉంటుంది. ఎప్పుడైనా అమెరికా, రష్యా మనకు సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ ఉన్నది, ఇంకా ఇప్పుడు జపాన్ కూడా మనకు సపోర్టే ఉన్నది. వివిధ అనేక దేశాలు మనకు సపోర్ట్ ఉంది. మనకి ఇప్పుడు ఇంకోటి బ్రహ్మాండం ఏంటంటే ఉత్తర కొరియా ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నిన్న మొన్న నుంచి ఆయన కూడా భారత్ జోలికి వస్తే అని చెప్పి పాకిస్తాన్కి వార్నింగ్ చేయడం. అంటే ప్రపంచ దేశాలు కూడా అన్నీ కూడా భారత్ వైపు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి ఉంది, యువత మంచిగా ఉన్నది. 140 కోట్ల జనాల్లో యువశక్తి ఎక్కువ ఉన్నది. అక్కడ ఏమున్నది, ఉగ్రవాదం ఉన్నది. వాళ్ళకు చేసేదంతా వాళ్ళ రాష్ట్రం పూర్తిగా అడుగింటిపోయింది. వాళ్ళు అక్కడ తిండి గింజలకు చక్కగా లేని పరిస్థితి వాళ్ళది. అలాంటి కాడ ఏం చేస్తారు చెప్పండి. అందుకని వాళ్ళు ముందే ఆలోచన చేసి మన దేశానికి అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన దేశం ఈ వార్లో విజయం సాధించి మన దేశానికి ఇంకా మంచి మెరుగైన ఇది వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన అమిత్ షా గారి నాయకత్వంలో, రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వం, మన మిలిటరీ, ఆర్మీ వీళ్ళ పూర్తి సహాయ సహకారాలతో భారతదేశం కొత్త శక్తిగా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.